చీరాల ఒకప్పుడు చీరలకు మాత్రమే ప్రసిద్ధి చెందిన ఈ పట్టణం ఇప్పుడు గోవాని తలపించే విధంగా ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్గా తనని తాను మార్చుకుంటుంది. విశాలమైన బీచ్లో పారామోటరింగ్, ఏటీవీ రైడ్స్, పదుల సంఖ్యలో రిసార్ట్స్, నైట్ సెలబ్రేషన్స్ లాంటివి మరెన్నో యాక్టివిటీస్. వీకెండ్లో ఇక్కడికి వచ్చిన ఒక ఫ్యామిలీ అసలు డిసప్పాయింట్ అవ్వరు. ఈ బీచ్ వెంబడి ఉన్న రిసార్ట్స్, బీచ్ యాక్టివిటీస్ అన్ని ఈ వీడియోలో చూపించాను, కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం వస్తుంది హైదరాబాద్ నుంచి వస్తే డైరెక్ట్గా ఈ రోడ్లో కనెక్ట్ అయిపోయి బీచ్కి వచ్చేయచ్చు. ఆ రోడ్లోనే వస్తున్నాము. ముందు ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ కాలేదు. అది అయిపోతే మనం డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి వచ్చేయచ్చు. NH-16 నుంచి వచ్చేటప్పుడు చిలకలూరుపేట దాటిన తర్వాత నర్సరావుపేట పర్చు రోడ్లో వస్తే మనం డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ల్యాండ్ అయిపోతాం ఓడరేవు దగ్గర. ఓడరేవుకి దగ్గరికి వచ్చిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్లో లైట్ హౌస్, సిగ్నలింగ్ టవర్ కూడా కనిపిస్తున్నాయి. చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మనం రైట్కి టర్న్ అవుతాము, అంటే టువర్డ్స్ సౌత్. లెఫ్ట్లో వెళ్ళినా కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి. పట్స్ రిసార్ట్స్, బీచ్ రిసార్ట్స్, హోటల్స్. ఇలా కొంచెం ముందుకు వెళ్తే రాక్ బీచ్, ఫిషర్మెన్ బీచ్లు ఇలా ఉంటాయి అన్నమాట. ఫొటోస్కి అవి బాగుంటాయి, కానీ అక్కడ పెద్ద యాక్టివిటీస్ ఏమి ఉండవు. చీరాల బీచ్ అంటే యాక్చువల్గా ఈ ఓడరేవు నుంచే మొదలవుతుంది. ఇంకా అటువైపు వెళ్తే యాక్చువల్గా బాపట్ల బీచ్, సూర్యలంక బీచ్లు వస్తే వాటికి మనకు డైరెక్ట్ రోడ్ లేదు. మనం ఇంకా హైవేని క్యాచ్ చేసుకొని, హైవే 216ని క్యాచ్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మనం టువర్డ్స్ పొట్టి సుబ్బయ్యపాలెం ఈ బీచ్ రోడ్ని కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్తాము. ఇప్పుడు మనం చూస్తుంది దత్తాత్రేయ హ్యాచరీస్. హ్యాచరీస్ అంటే ఒక కృత్రిమ వాతావరణంలో, అంటే ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఇంక్యుబేషన్లో కోళ్ళు, బాతులు, చేపల గుడ్లని పొదిగించి పిల్లలుగా మార్చే ఒక ప్లేస్ ఇది. ఇక్కడ ఈ దత్తాత్రేయ హ్యాచరీస్లో ఇందాక మనం చూసిన దాంట్లో రొయ్యల్ని, చేపలను ఆ విధంగా చేస్తూ ఉంటారు. వాటిని పిల్లలుగా మారుస్తూ ఉంటారు. సరే, మనం ఇప్పుడు ముందుకెళ్దాము. ఇక్కడ ముందుకెళ్ళిన తర్వాత మనకి కనిపించిన ఈ రిసార్ట్ పేరు డిఆర్బి బీచ్ హౌస్. ఒక 2-3 ఫ్యామిలీస్ కలిసి వచ్చిన ఈ కింద ఫ్లోర్, పై ఫ్లోర్ మొత్తం కలిపి ఒకరే బుక్ చేసుకోవచ్చు. లేదా సింగిల్ ఫ్యామిలీస్ వచ్చినా మనం బుక్ చేసేసుకోవచ్చు. ఒకసారి వాళ్ళని రేట్ అడిగి కనుక్కుందాం, చూద్దాం ఎంత చెప్తారా. పర్ డే ఎంత? లేదు, ఎంత? 5,000 పర్ డే. కింద ఒక ఫ్లోర్ కింద 5,000, పైన 5,000. ఓకే, నైస్. ఈ బీచ్ హౌస్ ఎదురుగానే బీచ్కి వెళ్ళడానికి పాత్ కూడా ఉంది. డైరెక్ట్గా మనం బీచ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మనం ఇంకా ముందుకెళ్దాము. ఓడరేవు నుంచి పొట్టి సుబ్బయ్యపాలెం వరకు మొత్తం ఒక 3 కిలోమీటర్ స్ట్రెచ్ ఈ బీచ్ రోడ్ ఇలాగే ఉంటుంది. వీటికి రైట్ సైడ్న రిసార్ట్స్, లెఫ్ట్ సైడ్న సముద్రము, బీచ్. యాక్చువల్గా ఈ రోడ్ మొత్తం బాగుంటుంది. దీన్ని డెవలప్ చేస్తారంట. ఫ్యూచర్లో ఇది ఒక మెయిన్ 2 లేన్ రోడ్ లాగా అవ్వచ్చు. ఇక్కడ చాలా అండర్ కన్స్ట్రక్షన్ రిసార్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. చాలా రిసార్ట్స్ వస్తాయి ఈ బీచ్ రోడ్ వెంబడి. ఇందాక 2 లేన్ అన్నాం కదా, 2 లేన్ ఈచ్ సైడ్, అంటే టోటల్గా 4 లేన్ రోడ్. ఇప్పుడు మనం గ్రాండ్ ఆరియా బీచ్ రిసార్ట్స్ దగ్గరికి వచ్చాము. వీలైతే ప్రైస్ని వాళ్ళే డిస్ప్లే చేస్తారు. ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది ఇక్కడ. రూమ్స్ తీసుకుంటే ఫుడ్ కోర్ట్ కూడా అందుబాటులోనే ఉంటుంది. దీన్ని ఎదురుగానే మనకి బీచ్ ఉంది. అంటే బీచ్ ఈ 3 కిలోమీటర్ స్ట్రెచ్ మొత్తం ఉంటుంది. బట్ ఒక్కొక్క రిసార్ట్స్ ఎదురుగా బీచ్కి వాళ్ళు ఓన్ పాత్ ఒకటి క్రియేట్ చేసుకుంటున్నారు. చూడండి ఇక్కడ. సరే, ఇక మనం ముందుకెళ్దాము. ఇంతకుముందు మనం గ్రాండ్ ఆరియా రిసార్ట్స్ చూసాం కదా, ఇది గ్రాండ్ ఆరియా ఎస్టేట్. మీకు కనిపిస్తుంది కదా బిల్డింగ్, కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా కంప్లీట్ కాలేదు. మీరు కనుక మీ ఓన్ వెహికల్లో వస్తే ఖచ్చితంగా ఈ స్ట్రెచ్ మొత్తం ఒకసారి ఒక డ్రైవ్కి వెళ్ళరండి. ఓడరేవు నుంచి ఆ పొట్టి సుబ్బయ్యపాలెం వరకు మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. లెఫ్ట్ సైడ్న బీచ్ ఉంటుంది, చక్కగా వెళ్తూ ఉంటారు. క్లైమేట్ బాగుంటుంది. ఈవినింగ్ సన్సెట్ టైంలో అయితే రోడ్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సన్సెట్ అవ్వబోతుంది. అయినప్పుడు మీకు ఒకసారి ఆ డ్రైవ్ చూపిస్తాను, చాలా బాగుంటుంది. స్టే ట్యూన్. మాతో పాటు పదండి, ఫాలో అవ్వండి. స్లోగా ఇక్కడ క్రౌడ్ కూడా బాగా పెరుగుతూ ఉన్నారు. వీకెండ్స్ అయితే అసలు రూమ్ కూడా దొరకట్లేదు. చూడండి, ఇంకో రిసార్ట్స్ అండర్ కన్స్ట్రక్షన్. సో క్రౌడ్ని బట్టి రిసార్ట్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. అదొక మంచి పరిణామమే మనకి. అంటే క్రౌడ్ వస్తూ ఉన్నారు, రిసార్ట్స్ కూడా మనకి ఎక్కువ సంఖ్యలోనే వస్తూ ఉన్నాయి. కాస్ట్ మాత్రం ఆల్మోస్ట్ ప్రతి రిసార్ట్స్కి 5,000 మినిమం ఉంటుంది. ఈ బీచ్ రోడ్ కానుకున్నవి. ఇప్పుడు మీరు చూస్తుంది రెయిన్బో రిసార్ట్స్. అవి మీకు చూపిస్తాను చూడండి. వాటి కాస్ట్ కూడా అంతే ఉంది. మినిమం 5,000 ఉంది ఇక్కడ.
వీకెండ్స్ అయితే ఒక్కోసారి రూమ్ కూడా దొరకవు. ఎంత క్రౌడ్ వస్తుందంటే అంత క్రౌడ్ వస్తుంది. వాళ్ళకి అంత డిమాండ్ ఉంది. ఎన్నో అండర్ కన్స్ట్రక్షన్ రిసార్ట్స్, ఎస్టేట్స్, ఇవి డాల్ఫిన్ రూమ్స్. ఇక్కడ ఓన్లీ రూమ్సే ఉంటాయి, ఇంకా అడిషనల్గా ఏమి ఉండవు. జస్ట్ ఎప్పుడైనా సింగిల్గా జస్ట్ బ్యాచిలర్స్కి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం రామాపురంకి చేరుకున్నాము. ఇదంతా చీరాల బీచ్లో ఒక పార్ట్ అండి. NH 216 నుంచి వస్తే మనం ఈ రోడ్ నుంచి డైరెక్ట్గా ఇటు కనెక్ట్ అవుతాం. ఇటు డైరెక్ట్గా వెళ్తే బీచ్ ఉంటుంది. ఇప్పుడు మనం పొట్టిసబ్బైపాలెం వైపు వెళ్తున్నాం. ఇక్కడ ఒక రిసార్ట్స్ ఉన్నాయి, B2 రిసార్ట్స్. ఇక్కడైతే బయట పార్కింగ్ కూడా ఉంది. చూడండి, మీకు రిసార్ట్స్ చూపిస్తున్నాను. ఇంకా మనం ముందుకెళ్దాం పదండి. నేను ఇక్కడ ఈచ్ రిసార్ట్స్ ప్రైస్ ఎంత ఉంటుంది, స్టేయింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది ఎందుకు చూపించలేకపోతున్నాను అంటే, అది వేరీ అవుతూ ఉంటుంది, డిమాండ్ని బట్టి మారిపోతూ ఉంటున్నాయి. వీకెండ్స్ ఒకలాగా, వీక్ డేస్ ఒకలాగా. చూడండి, మీకు ATV రైడ్స్, క్వాడ్ బైక్స్ బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇంకా బాగుంటుంది ఈ స్ట్రెచ్. ఇప్పుడు దాకా మీకు క్రౌడ్ ఏం పెద్ద కనపడలేదు కదా బీచ్లో. ఇక్కడ నుంచి ఫుల్ క్రౌడ్ కనిపిస్తారు మీకు. నైట్ సెలబ్రేషన్స్కి రెడీ అయిపోతున్నారు. అక్కడ మీకు బర్త్డే సెలబ్రేషన్స్, ఎనీ స్పెషల్ డే ఈవెంట్స్ ఆ విధంగా ఆర్గనైజ్ చేస్తారు. అది ఇప్పుడు ఈ డే టైంలో మీకు తెలియట్లేదు, కానీ నైట్ టైం మీకు చూపిస్తాను. నైట్ టైం ఎలా ఉంటుందనేది చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఫిష్, ఇక్కడికి వస్తే ఫిష్ తినటం మర్చిపోకండి, బాగుంటుంది. ఇక్కడ లోకల్కి పట్టినయే, వాటర్ దగ్గర అదే పని, చేపలు పడుతూ ఉంటారు, బాగుంటుంది. ఫిష్ కూడా బాగుంటాయి అక్కడ. ఇప్పుడు మనం చూస్తుంది సీ బీచ్ రిసార్ట్స్. అసలు చీరాల్లో ఫస్ట్ రిసార్ట్స్ కట్టిందే వీళ్ళు. అసలు వీళ్ళకి ఆలోచన ఎలా వచ్చిందో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. అంటే ఇది ఇక్కడ బాగా డెవలప్ అవుతుంది అని ముందే ఊహించారా ఎలా అనేది. అసలు ఫస్ట్ రిసార్ట్స్ అదే. ఆ తర్వాత స్లోగా ఆ రిసార్ట్స్కి పబ్లిక్ రావడం, యాక్టివిటీస్ పెరగడం, ఇంకా అందరికి అలవాటు అయిపోయింది. ఈ రిసార్ట్స్లో ఈ ఉయ్యాల ఒకటి చాలా బాగుంటుంది, పెద్ద ఉయ్యాల. చిన్నప్పుడు అట్ల ఎద్దుకేసేవాళ్ళు కదా, అలాంటి పెద్ద ఉయ్యాల. అది కుదిరితే ట్రై చేయండి, బాగుంటుంది. పారామోటరింగ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఈ బీచ్లో. సో మనం కొంచెం ముందుకెళ్ళి అసలు వాళ్ళని అడిగి కనుక్కుందాం, ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఏంటి, అసలు ఒక రౌండ్కి ఎన్ని రౌండ్లు వేస్తారు, ఎంత దూరం వెళ్తుంది, మొత్తం డీటెయిల్స్ అనేది మనం కొంచెం డీటెయిల్గా కనుక్కుందాము. బాగుంది కదా, ట్రై చేయవచ్చు ఇది. ఇలాంటివి చీరాల బీచ్లో 2 ఉన్నాయి. వెళ్ళి అసలు ఎంత ఛార్జ్ చేస్తారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎంత భయ్యా? 3,000. ఎంతసేపు? 4 కిలోమీటర్స్. ఓకే, ఎంతసేపు పడుతుంది? 4 కిలోమీటర్స్ అంతేనా? ఓకే, జస్ట్ 5 మినిట్సా? ఇది 5:30కి క్లోజ్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు 5:30కి ఇది క్లోజ్ చేస్తున్నారు. చూడండి, కొంచెం లైట్ ఫెయిల్ అయితే కష్టమే. సో చేయాలనుకున్న వాళ్ళు వీకెండ్స్లో ముందుగానే రండి. యా, మొత్తం డౌన్. వీటి ఎదురుగానే కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి. మీకు ముందు పారామోటరింగ్ చూపిద్దామని చెప్పి వీటిని కవర్ చేయకుండా ముందుకు వచ్చేసాను. సో ముందు ఈ రిసార్ట్స్ని చూసుకొని తర్వాత మనం ఒకసారి బీచ్కి వచ్చేద్దాం. బీచ్లో మనకి ఇంకా ATV రైడ్స్, అదే క్వాడ్ బైక్ రైడ్స్, 4 చక్రాల బండి, బీచ్లో రైడింగ్ బాగుంటుంది. ఒకసారి వాటిని ట్రై చేద్దాం, వాటి ప్రైస్ కనుక్కుందాం ఈయన దగ్గరికి వెళ్ళి. ఎంతన్నా ఇది రౌండ్కి ఎంత? 100 రూపాయలా? ఇద్దరు కలిసి వెళ్ళే పని అయితే మామూలుగా పెద్దవాళ్ళు అయితే మనిషికి 100 రూపాయలు, 200. ఓకే, పర్ హెడ్ 100 రూపీస్. ఇద్దరైతే 200.
సరే బీచ్ దగ్గర సన్సెట్ని చూద్దాం. చాలా బాగుంది సన్సెట్. కెమెరాలో తెలియట్లేదులే కానీ రియల్గా చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. రోడ్డు, అటువైపు సన్సెట్, ఇటువైపు బీచ్. ఫొటోస్ దిగాలనుకుని ఫోటోషూట్ చేసుకోవడానికి మాత్రం మంచి పర్ఫెక్ట్ టైమింగ్ అండి ఇది. క్లోజ్ చేసేయాలి, సముద్రంలో ఎవరిని దిగనివ్వట్లేదు. మీరు ఆయన్ని చూస్తే 6 కల్లా క్లోజ్ చేసేయాలి అని చెప్పి, ఆ తర్వాత సముద్రం లోపల ఎవరన్నా మొత్తాన్ని బయటకు వచ్చామని చెప్తున్నారు. చూడండి, యాక్చువల్గా సముద్రం చాలా డేంజరస్గానే ఉంది ఇప్పుడు, కానీ అందుకే లోపల కూడా ఎవరిని మునగనివద్దు, 6 అవుతుంది కాబట్టి బయటకు వచ్చేయాలని గట్టిగా సైరన్తో ఇది చేయడం జరుగుతుంది. సరే, మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకేమేమి రిసార్ట్స్ ఉన్నాయి కొంచెం ముందుకు ఒక డ్రైవ్కి వెళ్ళి వచ్చేస్తాము. అలా బీచ్ రిసార్ట్స్ వండర్ఫుల్ ప్లేస్. అదే మధ్యలో అంతా స్విమ్మింగ్ పూలే. మధ్యలో ప్లేస్ చూస్తున్నావా? ఓకే, అది మొత్తం పూల్ ఉంటది. ప్రతి రిసార్ట్ రూమ్ కి ముందు డైరెక్ట్ గా ఎంట్రన్స్ పూల్. ఓకే, పిల్లలు ఆడుకోవడానికి చిన్న పూలు, పెద్దలకి మధ్యలో పూలు. ఓకే. అయితే 5,000 ఎంత ఉంది దానికి రేట్. కొత్తగా రియో అని ఇక్కడ ఒకటి పెట్టుకున్నారు. ఇది రియో. ఇంకో ఇక్కడ ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ వద్దాం. పదండి, ఈ సంధ్యా సమయంలో ఒక రైడ్కి వెళ్ళి వచ్చేద్దాం. ఇంతకుముందే చెప్పా కదా, ఈవినింగ్ టైం రైడ్ చాలా బాగుంటుంది. ఈ 3 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఒకసారి రైడ్ చేసామని బైక్ మీద కానీ లేదంటే కార్లో అయినా సరే. ఇదే ఇంకా బాగుంది యాక్చువల్గా. కెమెరాలో అది ఆ బ్యూటీనెస్ని జస్టిఫై చేయలేకపోతున్నాను, కానీ చాలా బాగుంది. ఇది కుదిరితే ఈ రైడ్ మాత్రం మర్చిపోకండి. ఒకప్పుడు చీరాల ఇలా ఉండేది కాదు. ఈ లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచే బాగా డెవలప్ అయింది. ముందు ఒక రిసార్ట్స్ కట్టారు, ఆ తర్వాత రోడ్ రావడం మొదలైంది, ఒక్కసారిగా బాగా డెవలప్ అయిపోయింది. ఇదంతా బ్యాక్ వాటర్స్. హై టైడ్ వచ్చినప్పుడు ఈ సముద్రం నీళ్ళు కొంచెం ఈ విధంగా లోపలికి వస్తాయి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా కడుతున్నారు. ఇక్కడ వ్యూ బాగుంటుంది. ఇక్కడ కూర్చొని మనం టీ కాఫీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ మధ్యలో కూర్చొని చైర్ వేసుకుని కూర్చొని ఉంటే చాలా బాగుంటుంది. ఇది 7 స్టార్ రిసార్ట్స్. ఇక్కడ ఒక షాప్ కూడా ఉంటుంది. మనం అక్కడ పైన కూర్చొని ఎదురుకున్న వ్యూని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా రెస్టారెంట్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొంచెం మనం ముందుకెళ్దాము. చెప్పే కదా, నైట్ టైం సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్కి అరేంజ్మెంట్స్ ఉంటాయని అవి చూపిస్తాను. ఈ విధంగా ఈ స్ట్రెచ్ మొత్తం మీద చాలా చోట్ల ఉన్నాయి అలాంటి ఏర్పాట్లు చేసినాయి. ఇందాక మనం ఎక్కడెక్కడో చూసాము, ఇక్కడ కూడా ఉన్నాయి, మధ్యలో ఇంకా చాలా ఉన్నాయి. అవి నైట్ టైం ఎలా ఉంటాయో చూపిస్తానని చెప్పాను కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. నైట్ టైం నేను క్యాప్చర్ చేసుకునే మొత్తం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇవి ఒక్కో సెటప్కి 6,000 to 8,000 వరకు ఛార్జ్ చేస్తారంట. వీళ్ళని అడిగాను. ఈ బీచ్లో క్యామెల్ రైడ్స్ కూడా ఉన్నాయి. అవి అప్పటికి నైట్ అయిపోవటం వల్ల నేను చూపించలేకపోతున్నాను, జస్ట్ ఇమేజ్ ఒకటి చూడండి. అండ్ ఇవి కొత్తగా కడుతున్న రిసార్ట్స్. చూడండి, పైన హట్స్, కింద రూమ్స్, హట్ టైప్ ఉన్నాయి. ఇవి చాలా బాగుంటాయి, ఇంకా రాబోతున్నాయి. ఆల్మోస్ట్ మనం చాలా దూరమే వచ్చేసాము. ఇది కటారవారిపాలెం, టిసబోయేపాలెం అనుకుంటా. ఇది బ్లూ వేవ్ రిసార్ట్స్, చాలా బాగుంటాయి. నెక్స్ట్ మనకు కనిపించేది సీగల్ రిసార్ట్స్. వచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఎప్పుడైనా వీటిలో. ఇక మనం రిటర్న్ అవుతున్నాము. ఇక్కడ చూస్తే మనకి చాలా ప్రైవేట్ విల్లాస్ చాలా ఉన్నాయి. కొన్ని చూపిస్తాను చూడండి, ప్రైవేట్ విల్లాస్. ఇవేంటివో తెలుసా, ఆల్రెడీ ముందుగానే వీటిని ప్రీ ఫ్యాబ్రికేట్ చేసి రూమ్స్, వీటిని ఇక్కడ డైరెక్ట్గా తీసుకొచ్చి ఇన్స్టాల్ చేస్తారు. సో ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంది. ఇవే ప్రైవేట్ విల్లాస్, మొత్తం ఎస్టేట్ డెవలప్ అవుతుంది ఈ విధంగా. ఇంకో విషయం, అసలు చీరాల ఫేమస్సే చీరలకి. ఇక్కడికి వచ్చి చీరలు కొనకుండా వెళ్ళకండి. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. కంటెంట్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.